ఒకప్పుడు ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు, సునీత మరియు సురుచి. సునీత కుమారుడు ధ్రువుడు, సురుచి కుమారుడు ఉత్తముడు. రాజు సురుచిని ఎక్కువగా ప్రేమించేవాడు. అందుకే ధ్రువుడిపై అంతగా మమకారం చూపించేవాడు కాదు. ఒకరోజు చిన్న ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవాలని అమాయకంగా వెళ్ళాడు. రాజు ఓడిలో కూర్చోవాలంటే ముందుగా నా గర్భంలో పుట్టి ఉండాలి. అది సాధ్యం కాకపోతే విష్ణుమూర్తిని ప్రార్థించు, అప్పుడే ఆ భాగ్యం నీకు లభిస్తుంది. ధ్రువుడు ఏడుస్తూ తన తల్లి సునీత దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నన్ను ఎందుకు దూరం చేస్తున్నారు? సునీత కన్నీళ్లు ఆపుకుంటూ చెప్పింది. బిడ్డా, మనకు తోడుగా ఉండేది ఒక భగవంతుడే. ఆయన తప్పకుండా కాపాడుతాడు. ఆ మాటలు ధ్రువుని మనసులో అగ్నిలా వెలిగాయి. ఆ రాత్రే చిన్న బాలుడు భగవంతుడిని దర్శించుకోవాలని అరణ్యానికి బయలుదేరాడు. అడవిలో నారద మహర్షి, బాలక, ఈ చిన్న వయసులో తపస్సు చేయడం కష్టం. ఇంటికి వెళ్ళిపో. మహర్షి, అవమానం నన్ను ఇక్కడికి తీసుకురాలేదు. భగవంతుడి దర్శనమే నా సంకల్పం. నారదుడు నీ ఆశ్చర్యపోతాడు. సంకల్పం మహోన్నతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని జపిస్తూ తపస్సు చెయ్యు. ధ్రువుడు కఠిన తపస్సు ప్రారంభించాడు. మొదట పండ్లు తిన్నాడు, తర్వాత ఆకులు మాత్రమే. చివరకు శ్వాస మీదే నిలిచాడు. అతని తపస్సు తీవ్రతతో లోకాలు కంపించాయి. ఒకరోజు ఆకాశం నుండి దివ్యకాంతి దిగివచ్చింది. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. ఏ వరము కోరుకుంటావో కోరుకో. ప్రభూ, నాకు మీపై ఎప్పటికీ తగ్గని మారని భక్తి కావాలి. విష్ణువు సంతోషంగా, నీకు శాశ్వత స్థానమిస్తున్నాను. ఆ రోజు నుండి ధ్రువుడు ఆకాశంలో ధ్రువతారగా ప్రకాశిస్తున్నాడు. ఈ కథకు నీతి: అవమానం మనల్ని కూలగొట్టదు. దృఢ నిశ్చయం ఉంటే చిన్నవాడైనా శాశ్వత చరిత్రలో నిలుస్తాడు. మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.